शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ పాటలతో నృత్యాలతో అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది, ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము, ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మనకు అమ్మ మూలకంగా అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు, భగవంతుని రూపంలో అమ్మవారు, వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే, ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక 9 రాత్రులు నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్యతో ప్రారంభమవుతుంది. దాన్ని బతుకమ్మ పండుగ ప్రారంభ దినము అని అంటాము. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఇలా 9 రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి నైవేద్యము సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ 16 రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి, ఆ భగవతిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే, ఇవన్నీ మంత్రాలు, పూజలు ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల అంటే ఈ ఋతువు, ఈ సమయం లోపల అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ. ఇది ఇలా 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సమయంలో అంటే ఈ శరదృతువు అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. శరత్కాలము, శరదృతువు
అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగలో 9 రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి 9 రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ, దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం. అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అనంటే, ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో, పూలు పూచుతాయో, ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే 7 అంతస్తులు 7 మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి, గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి, అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి, ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలు ఏంటంటే గుమ్మడి పువ్వు, చామంతి పూలు, తంగెడి పూలు, తర్వాత బంతి పూలు, ఎంగిలి పూలు, ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోపల మనకు దొరుకుతాయి. వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం. తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము. అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి, స్థితి, లయ ఈ 3 కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే, అమ్మవారి యొక్క మయమే. కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము, సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము. దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఏమని? ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము. అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము, ఈ విధంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ. బతుకమ్మ అనంటే అమ్మవారు, అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి. కాబట్టి ఆ శివపార్వతులను పూజించడం మూలకంగా, అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఆయురారోగ్యాలు ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ. అయితే మీకు సూక్ష్మంగా ఈ 9 రోజులు
ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము మనము, ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను. ఈ పండుగను 9 రోజులు మనము జరుపుకుంటాం. అంటే 9 రాత్రులు జరుపుకుంటాం. అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం. ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పిలుస్తూ అన్నీ కూడాను నైవేద్యాలు సమర్పిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, అమ్మవారికి కళలు, మనకు వచ్చినటువంటి కళలు, అమ్మవారు సమర్పించినటువంటి సంగీతం మూలకంగా మనకు వచ్చినటువంటి పాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి కరుణా కటాక్షముల కొరకై మనము చేసేటువంటి పూజ రెండవ రోజు. ఇక మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పూజిస్తాం. ఇందులో కూడాను అంతర్లీనంగా ఈ పదాలను ఉపయోగించడం మూలకంగా కూడాను అంతర్లీనకంగా ఎంతో మనకు నిగూఢమైనటువంటి అర్థము ఇందులో ఉంది. ఈ పేరుతో మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని కొలుస్తాం. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను, ఆ మహాగౌరీదేవిని పూజిస్తాం. ఐదవ రోజున అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజిస్తాం. ఆరవ రోజున అలక బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను పూజిస్తాం. ఏడవ రోజున వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారిని, మహాగౌరీదేవిని పూజించడం జరుగుతుంది. ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తాం. తొమ్మిదవ రోజు, ఇది ప్రధానమైనటువంటిది, సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజించి, పాటలు పాడి, నృత్యం ప్రదర్శించి, తర్వాత ఆ కాలంలో అంటే ఈ ఋతువు లోపల మనకు ఉద్భవించేటువంటి ద్రవ్యాలు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా మనము నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి అందరూ కూడాను కలిసి తారతమ్యం లేకుండా, ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తారతమ్యత లేకుండా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము బతుకమ్మ పండుగ. అందరూ కూడాను ఇందులో ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అంటే వయోభేదం లేదు. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడాను ఉంటారు ఈ పూజా కార్యక్రమం లోపల. అంటే చిన్న పెద్ద, పేదరికము, తర్వాత ధనవంతులు అనేటువంటి భేదము ఉండకుండా ఉంటుంది. తర్వాత కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. అన్ని వర్ణాల వాళ్ళు కూడాను ఈ పండుగ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఐకమత్యానికి ప్రతీక అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది. లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడాను ముందుగా కలిసిమెలిసి ఉండాలి. అది ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ 9 రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి, ఈ 9 రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ, మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ, ఆరోగ్య, సుఖ, సౌఖ్య, భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను
మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి. అమ్మవారి పూజ చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు, పళ్ళు, పత్రాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీకు శుభం కలుగుతుంది. బతుకమ్మ పండుగలో 4వ రోజు చేసేటువంటి బతుకమ్మను ప్రత్యేకంగా మనము నానబియ్యం బతుకమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ నానబియ్యము బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వృత్తాంతం అంటే ఈ 4వ రోజు చేసేటువంటి బతుకమ్మ లోపల మనం ప్రధానంగా ఈ ప్రకృతి మనకు ఇచ్చినటువంటి వస్తువులు, పంటలు వీటి మూలకంగా మనము ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాం. అయితే ఈ రోజున బియ్యాన్ని మనము నీళ్లలో నానబెట్టి దాన్ని నైవేద్యం రూపంలో మనము అమ్మవారికి సమర్పిస్తాం. అందుకే ఈరోజు చేసేటువంటి బతుకమ్మను నానబియ్యము బతుకమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఇక్కడ నానబియ్యము అనేటువంటిది ఎందుకు, మరి ఇన్ని వస్తువులు ఉండగా మరి ఈ నానబెట్టినటువంటి బియ్యాన్నే మనం ప్రసాదంగా ఎందుకు సమర్పించాలి అని అంటే దీని వెనుక సామాజిక పరమైనటువంటి ఒక విశ్లేషణ, ఆధ్యాత్మిక పరమైనటువంటి విశ్లేషణ, ఒక విశిష్టత ఉన్నది. కనుకనే మనము ఆ అమ్మవారిని అంటే ఈ బతుకమ్మ పండుగలో ఏ మహాగౌరినైతే మనం పూజిస్తామో ఆ అమ్మవారికి మనము సమర్పిస్తాం గనక ఇది నైవేద్యంగా. అయితే ఈ నానబెట్టినటువంటి బియ్యాన్ని మనం సమర్పిస్తాం నైవేద్యంగా. దీని వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని చూసినట్టయితే మామూలుగా బియ్యము మనకు కటువుగా ఉంటుంది, కానీ నానబెట్టినటువంటి బియ్యము మృదువుగా ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది అన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది, తొందరగా మనకు జీర్ణమవుతుంది, అంటే సులభంగా జీర్ణమయ్యేటువంటి లక్షణం కూడాను ఈ నానబెట్టినటువంటి బియ్యం లోపల ఉంటాయి. అంటే మామూలుగా మనము బియ్యముతో వండకుండా నానబెట్టిన తర్వాత మనము దాన్ని అమ్మవారికి సమర్పించినట్టయితే మనకు ఈ లక్షణాలు ఉంటాయి ఆ నైవేద్యంలో అన్నమాట. అంటే ఏంటి, నానబెట్టడం మూలకంగా మృదుత్వం వస్తుంది, ఒక రుచి అనేటువంటిది వస్తుంది, అంతేకాకుండా సులభంగా మనకు జీర్ణమవుతుంది. ఈ 3 లక్షణాలు ముఖ్యంగా ఉంటాయి. అంటే మన జీవితానికి ఇది ఒక సూచన అన్నమాట. ఏంటి, మృదుత్వము. అంటే మృదుత్వం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. అంటే అందరితోని మాట్లాడే సమయం లోపల కానివ్వండి, వేరే వాళ్ళను కలిసేటువంటి సమయం లోపల కానివ్వండి, ఎప్పుడైనా కూడాను ఒక మృదుత్వము, ఆత్మీయత అనేటువంటిది మనకు ఉండాలి అని చెప్పేసి ఇది ఇండైరెక్ట్గా మనకు ఈ నైవేద్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అంతేకాకుండా మృదుత్వం ఉన్నట్టయితే అంటే మనకు మాట్లాడే విధానం లోపల ఒక మంచి మాట అనేటువంటిది ఉన్నట్టయితే అప్పుడు మీకు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు మీ పైన ప్రేమానురాగాలు ప్రదర్శిస్తారు, దాంతో ఒక దయార్ద్ర హృదయం ఏర్పడుతుంది. అంటే ప్రతి మనిషి విషయం లోపల కూడాను మీరు దయార్ద్ర హృదయంతో ఉండాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత అహంకారము లేకుండా మీరు జీవించాలి అనేటువంటి విషయం కూడాను ఇందులో మనకు తెలుస్తుంది. ఈ నానబెట్టినటువంటి బియ్యం మూలకంగా లోకహితానికి పనికి వచ్చేటువంటి విషయాలు ఎన్నో కూడాను ఈ నైవేద్యంలో ఇమిడి ఉన్నాయి. కనుకనే ఈ నైవేద్యం వెనుక ఇలాంటి సామాజిక పరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక పండుగలో అంటే ఈ 4వ రోజు మనం చేసేటువంటి పండుగ లోపల మహిళలు, స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడాను పాల్గొంటారు.
అంటే ఈ బతుకమ్మలో 9 రోజులు 9 రాత్రులు చేసేటువంటి మన ఈ పూజా విధానం లోపల తారతమ్యం లేకుండా అందరూ కూడాను పాల్గొంటున్నారు గనక స్త్రీలు, మహిళలు, పిల్లలు బతుకమ్మను పూలతో పేర్చి ఈ నానబియ్యాన్ని అంటే నానినటువంటి బియ్యాన్ని ఇందులో కొన్ని కలుపుతారు. సాధారణంగా ఏంటంటే నైవేద్యంలో నానబెట్టినటువంటి బియ్యంతో కొంత పెసరపప్పు, కొంత శనగపప్పు, చెరుకు ముక్కలు ఇలాంటివి కలిపి నైవేద్యంగా పెడతారు. తద్వారా ఏమవుతుంది, మనకు ఈ నైవేద్యము ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇంతకుముందు మీకు సామాజిక విశ్లేషణ నేను చెప్పాను. ఇప్పుడు మనకేంటంటే ప్రకృతి పరంగా అంటే ఇవన్నీ కూడాను మనకు ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మనకు అందించిందనమాట. అవి మనము అమ్మవారికి మళ్ళీ సమర్పిస్తున్నాం. కనుక సమర్పించడం మూలకంగా మనకి ఏమవుతుంది, పూలతో అలంకరించినటువంటి ఆ బతుకమ్మను మనం చేస్తాం గనక ఈరోజు చివరిగా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టడం మూలకంగా మనకు అమ్మవారు ఒక అనుగ్రహాన్ని మనం చివరిలో నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారిని వేడుకుంటాం. ఏమని, మనకు కావలసినటువంటిది ఏ స్త్రీ అయినా కూడాను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే నా కుటుంబం బాగుండాలి, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి, పిల్లలు చదువు సంధ్యలతో వర్ధిల్లాలి అనేటువంటి విషయమే ప్రతి మహిళ కూడాను కోరుకుంటుంది. అదే ఇక్కడ మనకు సమాజపరంగా ఒక స్త్రీ శక్తి అనేటువంటిది ప్రపంచంలో అన్ని శక్తుల కంటే కూడాను స్త్రీ శక్తి కోరుకునేటువంటిది ఏంటంటే కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి అనేటువంటి విషయంతో ఆ అమ్మవారికి పూజ చేస్తుంది. కనుక చివరి లోపల మనకు సమృద్ధి సూచన అంటే మనకు అమ్మవారిని పూజించడం మూలకంగా మనకేం కలుగుతుంది, వర్షాలు సమృద్ధిగా పడతాయి. ఎందుకంటే ప్రకృతి మనకు ఇవ్వాలి. ఆ నైవేద్యం ఏదైతే బియ్యము అవన్నీ కూడాను మనం సమర్పిస్తున్నామో అవి రావాలి అని అంటే మనకు ప్రకృతి మనను కరుణించాలి. ప్రకృతి కరుణించాలి అని అంటే వర్షాలు పడాలి. తర్వాత సమయానికి వర్షాలు పడడం మూలకంగా మనకు నీరు లభ్యం కావాలి. ఆ నీటి పారుదలతో మనకు పంటలు పండాలి. అలాంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ నానినటువంటి బియ్యం అంటే పంటలతో నిండినటువంటి సమాజము అన్నమాట. ప్రతి ఇల్లు కూడాను పంటలతో నిండి ఉండాలి, జీవనానికి అవసరమైనటువంటి ఆహారం మనకు లభ్యం కావాలి అనేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. తర్వాత సహనము, వినయానికి సంకేతం. గట్టి బియ్యము నానితే మృదువుగా అవుతుంది, కాబట్టి గట్టి బియ్యం కాకుండా మృదువుగా నానబెట్టడం మూలకంగా మృదుత్వం వస్తుంది. కాబట్టి ఆ గట్టి బియ్యము ఏ విధంగానైతే మృదువుగా మారుతుందో అలానే ప్రతి మనిషి కూడాను ఒక సంస్కారాలతో మృదుత్వాన్ని పొందాలి, సమాజానికి ఉపయోగపడాలి, సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడాను ఒక సౌభ్రాతృత్వ మనస్తత్వంతో చూడాలి అనేటువంటి విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతేకాకుండా సామాజిక సమానత్వం కూడాను ఇందులో ఉంది. నైవేద్యం పంచుకోవడము, నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి మనం ప్రసాద రూపకంలో మళ్ళీ మనం స్వీకరించి అందరికీ మనం కూడాను వితరణ చేస్తాం. అంటే ఈ వితరణ మూలకంగా ఏంటంటే సామాజిక సమానత్వము అనేటువంటిది ఇందులో ఇమిడి ఉన్నది. అందరికీ సమాన భాగంలో మనము ఇస్తూ ఉంటాము. సహజంగా ఐక్యత కూడాను ఇందులో ఇమిడి ఉన్నది. కనుక ఈ నానబియ్యం బతుకమ్మ అనేటువంటిది జీవనంలో ఆహారానికి ప్రాధాన్యత ఉంటుంది, భూమాత యొక్క అనుగ్రహం ఉంటుంది, సహనము, మృదుత్వము అనేటువంటి విలువలను ప్రతిబింబించేటువంటి ఈ 4వ రోజు యొక్క బతుకమ్మ ద్వారా మనకు కలుగుతుంది అనేటువంటిది మనకు ఈ శాస్త్రం చెప్తుంది. కనుక దీన్ని మీరందరూ కూడాను ఆచరించినట్టయితే ఆ మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. స్వస్తి.